పట్టాలు సంగతి సరే, మా ఇళ్ల స్థలాలు ఎక్కడ సార్? సామర్లకోట రెవెన్యూ కార్యాలయం వద్ద 6 గ్రామాల ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు, మా స్థలాలు ఎక్కడ సార్ అంటూ సామర్లకోట మండలం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో 6 గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహిస్తూ అధికారులను ప్రశ్నించారు. మండలంలోని ఉండూరు, వేమవరం, కాపవరం, అచ్చంపేట, గొంచాల, పనసపాడు గ్రామాలకు చెందిన పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కానీ స్థలాలను నేటికి అప్పగించలేదని బాలం శ్రీనివాస్ వివరించారు. తక్షణమే లబ్ధిదారులకు పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బాలం సత్యబాబు, కోతూరు తులసీదాస్, హరిబాబు, ఐటీ వీరబాబు, బాధితులు వీరవేణి, నాగగనిక, దుర్గమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. తక్షణమే పట్టాలను ఇప్పించాలని కోరుతూ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రాలు అందించారు. ఉండూరు ప్రజలకు స్థలాలు వెంటనే ఇవ్వాలి. పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం మర్చిపోయారు. పట్టాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు మర్చిపోయారు. ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఉండూరు ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఉండూరు ప్రజానికానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఉండూరు ప్రజానికానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మా పట్ట స్థలం ఏమి లేదండి. మేము ఇల్లు కట్టుకుంటాం. చిన్నపిల్లలతో మేము బాధపడుతున్నామండి. చిన్నపిల్లలు మాకు చిన్నపిల్లలతో ఉంటే తిని లేక నాగేసి కూడా 5 వేలు 6 వేలు మేము అద్దె కట్టుకోలేకపోతున్నామండి. మాకేమీ లేదండి. మొన్నకి ఇల్లు కూడా లేదండి. మాకేమీ లేదు. చెట్టు కానీ పచ్చలు ఎలా ఉంటే ఎలా ఉన్నామండి. మేము మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. అదండి మా పరిస్థితి. సరే బెమ్మనంతరపారండి కట్టుకోమని ఎవరో కూడా దయచేయలేదండి. ఊళ్ళో అధికారులు కూడా ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇంకా పచ్చిలాగా ఉండండి, అద్దెలు కట్టలేకపోతున్నాం. మేము తెచ్చుకుండి నెలకి 10,000 అండి. మేము అద్దెలే కట్టుకోమని, కడుపే పోషించుకోమండి, బిడ్డలతోటి మందులే కొనుక్కోండి. మాకు ప్రభుత్వం మాకు ఏమి న్యాయం తీర్చలేదండి. మాకు ఇళ్ళ స్థలాలంటే విడుదల చెయ్యాలి. పాకలు వేసుకున్నారంటే పీకెత్తారని భయపడ్డామండి. మేము పాకలు వేసుకున్నా కూడా 10,000 ఖర్చు పెట్టి కూడా పాక కూడా వేసుకోలేమండి. వేసుకోమని కూడా ఎవ్వరు చెప్పలేదండి. మాకు మా ఊళ్ళో కూడా నాయకులు ఎవ్వరు కూడా ఏ న్యాయం తీర్చలేదండి. మాకు మీ ద్వారాగా మీ కాళ్ళు పట్టుకున్నారని మీ దగ్గరకు వచ్చామండి. ఒకప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కూడా వచ్చాను. 3 నెలలు టైం పెట్టారండి. నమ్మకాల రాజప్ప గారి దగ్గరికి వెళ్తే 3 నెలలు టైం పెట్టారండి. మాకు జవాబు రాలేదండి. ఎవరైనా మందులు అండి, ఇప్పుడు రాళ్ళు కూడా లేవండి అక్కడ. ఇగో మీరు కట్టుకోండి అని చెప్పలేదండి. ఒక నీరు లేదండి, ఒక కరెంట్ లేదండి. మేము ఎలా కట్టుకోమండి అక్కడికి వెళ్ళి? ఇంట్లో ఉన్న వాళ్ళకి పరిస్థితి బాగుంటలేదండి. ఆకల్లో మేమేముండండి, ఆకలి వేసుకుందామంటే మొండిగానే అంటించేస్తారని భయవేస్తుందండి. మేమేం చేయమండి? మమ్మల్ని అంటించేది మేమేం చేయమండి? ఊళ్ళో నాయకులు ఏంటి భయం ఏంటంటే మాకు ఇల్లు కావాలా, ప్రభుత్వం మాకు వెంటనే విడుదల చెయ్యాలండి. అది ఉండూరు గ్రామ ప్రజానిక సమస్యలపై తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉండూరు పరిసర గ్రామాలు సుమారు 5-6 గ్రామాలు, ఉండూరు, వేమవరం, బ్రహ్మానందపురం, పనసపాడు, అచ్చంపేట, గొంచాల ఇవన్నిటికి కలిపి ఉండూరు చివరి ప్రాంతంలో బ్రహ్మానందపురం లేఅవుట్లో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం మారి 2 సంవత్సరాలైనా సరే ఈ రోజుకి కూడా ఎవరికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం అనేది ఇవ్వలేదు. సుమారుగా 2,000 మందికి అక్కడ పట్టాలు ఇచ్చినట్టుగా 7 గ్రామాలకి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఒక్కరికి కూడా స్థలం అనేది ఇవ్వలేదు. తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ఈ పేద ప్రజానికాన్ని అందరికి కూడా స్థలాలు వెంటనే వారికి అందజేయాలని, అలాగే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
వీళ్ళంతా రోజువారీ కష్టంతో బ్రతికే పేద ప్రజలు. తక్షణమే పేద ప్రజలందరినీ ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఉచితంగా కల్పించాల్సిన ఇళ్ల స్థలము, అలాగే ఈ ఇల్లు కట్టించి ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి తక్షణమే స్పందించి అందరికీ స్థలాలు అందించి వారికి రుణాలు కూడా, ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.